పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం డబుల్ బెడ్రూమ్లను నిర్మించింది గత ప్రభుత్వం. అయితే ఆ ఇండ్లను మొదటి విడతలో కొందరికి కేటాయించారు. కానీ కొన్ని చోట్ల ఇంకా అర్హులకు కేటాయింపులు జరగలేదు. అయితే తాజాగా డబుల్ బెడ్రూమ్ నివాస సముదాయాల్లో మరో 4,000 నిర్మాణాలు పూర్తి కావడంతో నిరుపేదల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 71,444 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో 67,444 ఇళ్లు పంపిణీ చేసినట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా నగరంలో 2 పడక గదుల నివాస సముదాయాలు మరో 4,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1,400, సంగారెడ్డి జిల్లాలో 802, మేడ్చల్ జిల్లాలో 1,043, రంగారెడ్డి జిల్లాలో 800 ఇళ్లు అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిని త్వరలోనే పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో అర్బన్ నియోజకవర్గాలకు చెందిన దాదాపు 10 లక్షల కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆశలతో దరఖాస్తులు చేసుకున్నాయి. ఇందులో 7.9 లక్షల కుటుంబాలు మీ సేవ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాయి. 3 లక్షల కుటుంబాల వరకు నేరుగా కలెక్టరేట్లలో దరఖాస్తులు చేసుకున్నట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో గత సర్కార్ కేవలం ఆన్లైన్ దరఖాస్తులపై దృష్టి సారించి హడావిడిగా ప్రాథమిక పరిశీలన చేసి సగం వరకు తిరస్కరించింది. కేవలం సుమారుగా 3,60,000 దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించింది. అందులో కేవలం 1,60,000 దరఖాస్తులపై మాత్రమే క్షేత్రస్థాయి విచారణ పూర్తి కాగా మిగిలిన 2 లక్షల దరఖాస్తులు విచారణ పెండింగ్ లో ఉన్నాయి. విచారణ పూర్తయిన వాటిలో 95,000 కుటుంబాలను మాత్రమే ఫైనల్ జాబితాలో అర్హులుగా చేర్చారు. అందులోనూ ఆన్లైన్ ద్వారా అలాగే ర్యాండమైజేషన్ ద్వారా కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి 2 పడక గదుల ఇళ్లను అందజేశారు. అదే జాబితాలోని మిగిలిన కుటుంబాల్లో తిరిగి ఆన్లైన్ ద్వారా 4,000 గృహాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్లను నిర్మించారు గత తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేస్తున్నాము. ఎన్నో ఇబ్బందుల వల్ల ఈ గుట్ట ప్రాంతాలలో వలసలకు వచ్చి మరియు పేద ప్రజలు రోజువారీ కూలీగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు, మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మళ్ళీ మీరు సరిచూసుకొని మాకు ఎవరికైతే బ్యాలెన్స్గా ఉన్నటువంటి ఇళ్లను మాకున్నటువంటి కమలానగర్లో కుదిరితే కమలానగర్లోనే మాకు మా పేద కుటుంబాలకు అందించి మీరు ఈ యొక్క గత ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిరుపేదలకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని ఆలోచిస్తున్నారు కదా, ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకొని మాకున్నటువంటి సమస్యలను మీరు ఆలోచించి ఇలాంటి ఇబ్బందులు పేద ప్రజలకు జరగకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను మాకు కేటాయించవలసిందిగా కోరుచున్నాము. డబుల్ బెడ్రూమ్ల విషయంలో పేదల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగా 4,000 నిర్మాణాలు పూర్తి కావడంతో అర్హత ఉన్నవారికి కేటాయించాల్సిందిగా నిరుపేదలు కోరుతున్నారు. ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం సైతం అర్హుల ఎంపిక కోసం గ్రేటర్ పరిధిలోని జిల్లాల కలెక్టర్స్ కు లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ జిల్లాల్లో యంత్రాంగాలు పెండింగ్ దరఖాస్తుల్లో అర్హుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా 4,000 ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తయ్యాయి. దీంతో నిరుపేదల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. ఇటు అధికారులు కూడా ఇదివరకైతే ఎవరికి కేటాయించలేదో పాత దరఖాస్తులను అయితే పరిశీలిస్తున్నారు. వారికి ఇచ్చే విధంగా అయితే కసరత్తు కూడా చేస్తున్నారు. దీంతో పేదలు కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరికైతే ఇదివరకు కేటాయించలేదో వారికి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.